అమెరికాలో ఉన్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్సు అట్లాగే H1B వీసా హోల్డర్సు స్వదేశానికి రావాలి, ఏదన్నా ఇంట్లో ఫంక్షనో బంధువుల ఫంక్షనో లేకపోతే వచ్చిపోదాం సెలవులకి అనుకునేటటువంటిది ఇప్పుడు వద్దు. వస్తే ప్రమాదం, నిపుణులు చెప్పే మాట అది. ఎందుకంటే ఇప్పుడు జేడీ వాన్స్ మనం చెప్పిన దాని ప్రకారం వెళ్ళి వెనక్కి వచ్చే వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే కూర్చోబెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక H1B వీసా అక్కడ ఏదో ఉద్యోగం ఉందనుకుని వెళ్ళారు, చేశారు, ఒక ఏడాది తర్వాత అది వద్దని మానేశారు. వాళ్ళకు ఇంకో 2 ఏళ్ళు టైం ఉంటుంది, అక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చు, ఈ H1B వీసా ఉంది. కానీ ఇప్పుడు ఒక ఏడాది అయిపోయింది, ఏడాదిన్నర అయిపోయింది, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వెనక్కి వెళ్తే అక్కడ కూర్చోబెట్టి H1B వీసా అంటే ఇంటలెక్చువల్స్ కదా, హైలీ టాలెంటెడ్ కదా, నువ్వెందుకు ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నావు అంటారు. వీళ్ళు ఏదైనా సమాధానం చెప్తే దాంట్లో వెటకారం చేస్తారు, అవమానిస్తారు, అవహేళన చేస్తారు, తొట్టుపడగానే వెనక్కి పంపిస్తారు. అక్కడ వాడు ఎయిర్పోర్ట్లో ఉండే ఆఫీసరే ఫైనల్, అక్కడ మీ ఆస్తి అంతా ఉన్నా సరే వదులుకుని రావాల్సిందే వెనక్కి. అమెరికాలో ఈ దందా చాలా ఏళ్లగా నడుస్తుంది, ఇప్పుడు పతాక స్థాయిలో ఉంది. కాబట్టి గ్రీన్ కార్డు హోల్డర్సు అట్లాగే H1B వీసా హోల్డర్సు అక్కడ ఉద్యోగాలు ఉంటే నో ప్రాబ్లం, ఏదన్నా చేసుకుంటూ ఉంటుంటే నో ప్రాబ్లం, కానీ వాళ్ళు ఇప్పుడు రాకుండా ఉంటే బెటర్ అన్నమాట.